ఈరోజు మనకు ఒక కాంటాక్ట్ నెంబర్ వచ్చింది. ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తున్నాము. వాళ్ళు ఏమంటున్నారంటే యూట్యూబ్ ఛానల్లో మానిటరైజ్ చేస్తాము మేము, లైక్స్ ప్లస్ షేర్స్ అన్నీ మేము చేస్తాము, మాకు సమ్ ఆఫ్ ద అమౌంట్ పేమెంట్ చేయాలని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం ఏంటి తెలుసుకుందాం. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. బిజీ వస్తుంది. మనం ఏమన్నా చేద్దాం అనుకునేసరికి ఇలా ఉంటుంది మన ఛానల్. ఈ పెద్ద మనిషి అయితే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇచ్చి డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. ఈ పాలు ఎంత మంచియో ఎంత ఖరాబియో ఫ్రీ అని అంటుండు. ఎందుకు ఫ్రీ ఇస్తుండ అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు చేసిండని ఆలోచన చేయాలి. ఏదో వీడియో ఓపెన్ అయిపోయింది యూట్యూబ్లో. మళ్ళీ ఒకసారి కాల్ చేసి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రింగ్ అయింది. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. ఇది నాకు యూట్యూబ్ ఛానల్ గురించి కాల్ చేసిన అండి. యూట్యూబ్ ఛానల్ నాది కొత్త స్టార్ట్ చేసిన. అయితే దానికి మీరు కొన్ని నాకు వాట్సాప్లో వచ్చింది, మానిటైజేషన్ చేస్తా అంటున్నారు, లైక్స్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తాయి అంటున్నారు. జెన్యున్ అన్న ఇది అవుతుందా? ఏమైనా కన్సెషన్ ఉంటుందా? ఏమైనా కన్సెషన్ ఉంటుందా అన్న పేమెంట్స్కి? ఇంతేనా? కానీ ఎట్లా అన్న బిలీవ్ ఎట్లా వేయాలి? ఇప్పుడు మీకు డబ్బులు పంపించినాక ఇన్ కేసు కాకపోతే నా మీద కేసు పెట్టి అన్న, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి నన్ను ఉరి తీపి. అమ్మా ఉరి తీస్తారా ఇట్లాంటి చిన్నపాటి ఫ్రాడ్స్కి? అన్న ఫ్రాడ్ చిన్న అయితే పెద్ద అయితే అన్న, అదే 420 కేసు కదా. అదే 420 కేసులా ఇద్దా అన్న? అట్లా కాదుగా అన్న, అమౌంట్ అయితే మనకు ఫ్రీగా అక్కలేదు కదా అన్న. చీటింగ్ కేసు అంటే చీటింగ్ కేసే, ఉరి తీయాలి ఏమన్నా అన్న. అట్లా తీస్తే అందరికి గుర్తి రావాలి, అది తీయకనే కదా. మన భారతదేశంలో అట్లాంటిది లేదుగా అన్న. అదొక ఏమంటారు, ఆ యొక్క నిబంధనలు లేవు కదా. చిన్న కేసుకి అట్లాంటి వాటికి అసలు మామూలుగా మర్డర్లు చేస్తేనే ఉరి తీయట్లేదు. అట్లాంటిది చిన్నపాటి ఫ్రాడ్కి వాళ్ళు ఉరి ఎట్లా తీస్తారు? తీయరు కానా? అదే ఏమైనా పట్టుకొని మీకు ఏదైనా చెప్తుండొచ్చులే కానీ అది కరెక్టా కాదా అనేది కన్ఫర్మేషన్ కోసం చేసిన. ఎట్లా చేస్తారు మనకి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారా? అంటే నాది యూట్యూబ్ ఛానల్స్ కొత్తగానే స్టార్ట్ చేసిన. ఇప్పటికి ఒక 80 వీడియోస్ పెట్టిన, 40 యూట్యూబ్ షార్ట్స్ పెట్టిన. అయితే ఇప్పటికీ మన దగ్గర 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక పెట్టుకుంటే మెల్లమెల్ల మన సర్కిల్లో తెలిసిన వాళ్ళకి అందరికి చెప్తున్నాము, ఇట్లా ఛానల్ స్టార్ట్ చేసిన, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి చేస్తున్నాం అనమాట. ఇక అది ఒక్కొక్కరు చేస్తున్నాం. అచ్చా, ఇప్పుడు ఆల్రెడీ 100 ఉంది నా దగ్గర. అయితే ఇంకో 100 కావాలంటే మీకు ఫస్ట్ తీసుకోమంటారు. ఓకే సరేనా. ఇప్పుడు సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాత మళ్ళీ వాచ్ టైం పెరుగుతుందా లేక జస్ట్ సబ్స్క్రైబ్ అయి ఉంటుందా? అది ఓకే. ఈ సబ్స్క్రైబర్స్ కూడా జెన్యూనే. ఇక వాళ్ళు మన కంటెంట్ వాళ్ళ దగ్గర పోతుంది కాబట్టి వాళ్ళు చూసి మన ప్లే చేస్తారు, లేకపోతే లేదు. అంతేనా? ఓకే. నా డౌట్ ఇంకో డౌట్ అన్నా. ఇప్పుడు మళ్ళీ రియల్ వ్యూస్ అంటే మనకు టైమింగ్ వ్యూస్ కావాలా? 1000 వ్యూస్ అని అక్కడ ఉందిగా అన్న. అయితే 1000 వ్యూస్కి మనం ఏం ప్లాన్ చేస్తాము అసలు? దానికి మన వాళ్ళకి చెప్పి చేస్తారా మీరు, లేకపోతే మనం పంపిస్తే డైరెక్ట్ వచ్చేస్తుందా? మనం
మనం సిస్టమ్ పైన చేస్తాం మనమేనా? సిస్టమ్ పని అన్న మన దగ్గర సర్వర్స్ ఉంటాయి, సర్వర్స్ లో పెట్టేస్తా, ఓకే. అట్లా చూస్తారు. అచ్చా, అంటే మీరు ప్రమోట్ చేస్తున్నట్ట ఛానల్ని, లేకపోతే సర్వర్లోనే కంప్లీట్గా నంబర్ ఆఫ్ లాగిన్స్ ఓపెన్ చేసి వ్యూస్ అనేది అవుతుందా? నంబర్ ఆఫ్ ఒక్క లాగిన్ చేయడానికే చచ్చిపోతాను ఇప్పుడు. నంబర్ ఆఫ్ ఎట్లా చేస్తామన్నా? మరి ఎలా అది? నాకు అదే అందుకే కొంచెం డౌట్ ఉండే అడుగుతున్నాను మిమ్మల్ని. మన సర్వర్స్ ఉంటాయి అన్న, అందరూ వీడియో లింక్ పెట్టేస్తారు అంతే, వాళ్ళు చూస్తారు. ఆ, ఆ, ఓకే. చూసిన వాళ్ళకి పేమెంట్స్ వెళ్తాయా మళ్ళీ? మీరు ఏమైనా పేమెంట్స్ ఇస్తారా? పేమెంట్ చేయాలి కదా, దానికోసం నేను అమౌంట్ పే చేసేసి. ఆహా, ఓకే. మన వాళ్ళకి వాళ్ళు ఎన్ని అయితే చూస్తురో అన్ని, ఎన్ని లైక్స్ కొడుతురో వాళ్ళకి అన్ని డబ్బులు ఇస్తుంటాం. ఓకే, ఓకే. మంచిగా ఉందన్న. కాకపోతే నేను చూస్తాను, నాకు వీలైతే సబ్స్క్రైబ్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తా. సరే. ఓకే అన్న. మీ పేరన్నా? సురేష్, హైదరాబాద్, నారాయణగూడ. ఓకే అన్న. అంటే ఇప్పుడు మీ ఓన్ కంటెంట్ అన్న ఇది, లేకపోతే ఆల్రెడీ పైన ఉన్నారా ఇంకా? ఉన్నారు. ఉన్నారు. ఇష్టం అన్న, ఇది నెట్వర్క్ పెట్టేది. ఓకే, ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న. ఇదండి, మామూలుగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి ఇట్లాంటిది ఆఫర్స్ కూడా ఉన్నాయంట. మరి అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. మరి డబ్బులు పెట్టి యూట్యూబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదంటే మన ఓన్ కంటెంట్తో కూడా వెళ్ళొచ్చు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. యూట్యూబర్స్ మీకు ఎవరికైనా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్లో నాకు చెప్పండి. చూద్దాం అది కూడా ఎంతవరకు వాస్తవం అనేది. ప్రతి ఒక్కటి తెలుసుకోవడం మన మంచిది. ఇక ఉంటాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.